మార్కెట్ న్యూస్లోకి వెళ్ళే ముందు ఇది ఎన్డీటీవీ వాళ్ళు అన్ని బ్రోకరేజెస్ తోటి అంటే మాట్లాడి వాళ్ళ 2025 టాప్ పిక్స్ ఏముంటాయో స్టాక్స్ అనేది ఈచ్ సెక్టార్లోంచి ఒక స్టాక్ తీసుకున్నారు. అండ్ వాళ్ళ 25 పిక్స్లో అంటే కొన్ని సెక్టార్స్లో 2 స్టాక్స్ కూడా ఉన్నాయి. బట్ ఫస్ట్ వాళ్ళ పిక్స్ ఏంటో మనం చూద్దాం. ఇది నా డేటా కాదు, ఎన్డీటీవీ వాళ్ళు చాలా ఫైనాన్షియల్ కంపెనీస్ లైక్ జేఎంఎల్, ఐసిఐసి, కోటక్ మ్యూచువల్ ఫండ్స్ లైక్ మోతీలాల్ వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళ టాప్ పిక్స్ 2025లో వాళ్ళ టాప్ పిక్స్ ఏముంటాయి అనేది ఈ ఇవి పెట్టారు. అండ్ నేను దాంట్లో స్క్రీన్ షాట్ తీసుకొని మీకు చెప్తున్నాను. వాళ్ళ టాప్ పిక్స్ బ్యాంకింగ్ సెక్టార్లో యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసి, ఎస్బీఐ ఈ త్రీ ఉన్నాయి టాప్ పిక్స్గా. అండ్ నెపాన్ ఏఎంసీ కూడా వాళ్ళ బ్యాంక్ టాప్ పిక్స్. అండ్ ఆటోమొబైల్ సెక్టార్లో మారుతి, అండ్ టూ వీలర్ సెక్టార్లో టీవీఎస్ అండ్ ఎస్ఏఎంఐఎల్. అండ్ వాళ్ళ రియల్ ఎస్టేట్ సెక్టార్లో గోద్రేజ్ ప్రాపర్టీస్ అండ్ ఇది అలువాలియా. ఐటీ సెక్టార్లో కేపీఐటీ మీద వాళ్ళ ఎర్నింగ్స్ చాలా బాగున్నాయి అని దాని మీద బాగున్నారు. అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్లో హ్యావెల్స్, సైన్, డిఎల్ఎం. అండ్ ఫార్మా సెక్టార్లో చూడండి, ఫార్మా, మెట్రోపోలిస్ అండ్ గ్లోబల్ హెల్త్, సన్ ఫార్మా, ఈ మూడు. అండ్ నెక్స్ట్ ఇవి డిఫెన్స్ వాచ్ సెక్టార్లో బిహెచ్ఈఎల్, అండ్ టెలికామ్ సెక్టార్లో ఎయిర్టెల్, ఎనర్జీ సెక్టార్లో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అండ్ కోల్ ఇండియా, ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో జీ, ఏవియేషన్ సెక్టార్లో ఇండిగో. దీస్ ఆర్ ద టాప్ 25 పిక్స్ ఫ్రమ్ ద బ్రోకర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఫర్ దిస్ ఇయర్. సో మీరు మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇలా బెస్ట్ స్టాక్స్ ఏంటో మీరు ఫైండ్ చేసి ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇన్వెస్ట్ చేసుకోండి. బట్ దీస్ ఆర్ ద వాళ్ళ టాప్ పిక్స్ ఇవి. సో నెక్స్ట్ మనం మార్కెట్ న్యూస్లోకి వెళ్తే, సో బిఫోర్ గోయింగ్ టు మార్కెట్ న్యూస్, మనది ఛానల్ నేమ్ వచ్చేసి యూసీఎం ప్రాఫిట్. మనం చెప్పే హార్డ్ వర్క్కి మీకు ఉపయోగపడుతుంది అంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే. అండ్ ద మార్కెట్ న్యూస్లోకి వెళ్తే కంటిన్యూస్ ఫాల్ అనేది చూస్తున్నాం మార్కెట్లో. సో ఈరోజు ఫారెన్ ఇన్వెస్టర్స్ 3,500 crores సెల్ చేశారు. అండ్ డిఐఎస్ అంటే మన ఇండియన్ ఇన్వెస్టర్స్ బై చేశారు. చాలా బయింగ్ తక్కువ ఉంది, 1,374 crores మాత్రమే ఉంది. అండ్ మీరు ఒకసారి డేటా చూస్తే సో కంటిన్యూస్ సెల్లింగ్ అనిపిస్తుంది ఫారెన్ ఇన్వెస్టర్స్ నుంచి. చూడండి, ఇది ఒక 22 నవంబర్ సెల్లింగ్, 26 మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లాస్ట్ 3 days నుంచి చూడండి సెల్లింగ్. మొన్న సెల్లింగే, ఈరోజు సెల్లింగే ఉంది. దానివల్ల మార్కెట్ అనేది బాగా డౌన్ అవుతుంది. లాస్ట్ 30 days డేటా ఇది. ఫారెన్ ఇన్వెస్టర్స్ 15,000 crores సెల్ చేశారు. అండ్ డిఐఎస్ 29,000 crores బై చేశారు. 2 weeksలో 16,000, 1 weekలో 15,000. సో ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది. సో దీనివల్ల మార్కెట్ పడుతుంది. 20th December చూడండి, కంటిన్యూస్గా వాళ్ళ సెల్లింగ్ అనేది కనిపిస్తూనే ఉంది లాస్ట్ 5-6 days నుంచి. సో దానివల్ల మార్కెట్ పడుతుంది. అండ్ మనం మార్కెట్లోకి వెళ్తే నిఫ్టీ 50 ఆల్ టైమ్ హై అంటే 26,000 నుంచి ఇప్పుడు 23,500కి వచ్చింది. అంటే నియర్లీ 2,500 పౌండ్ తగ్గింది. వాల్యుయేషన్స్ రేషియోకి వస్తే చూడండి, ఇంతకుముందు వాల్యుయేషన్స్ చాలా హైలో ఉన్నాయి, అప్పుడు మార్కెట్ ప్రైస్ డౌన్ అయింది. పిఈ అంటే పిఈ రేషియో 22 ఉంటే అప్పుడు మార్కెట్ డౌన్లో ఉంది. బట్ ఇప్పుడు వాల్యుయేషన్స్ మార్కెట్ మ్యాచ్ అయినాయి. సో అంటే కంపెనీస్ వాల్యుయేషన్స్ మార్కెట్ ప్రైజెస్ దాదాపు ఈక్వల్గా ఉన్నాయి. చూడండి, ఈ టైంలో మాత్రం చాలా ఈక్వల్గా ఉన్నాయి. సో అది. అండ్ ఈరోజు మార్కెట్లో నిఫ్టీ 50 స్టాక్స్లో చూసుకుంటే లార్జెస్ట్ ఫాల్ వచ్చేసి టెక్ మహేంద్ర ఐటీ.
మెయిన్ ఈ మార్కెట్ ఫాల్ కావడానికి రీజన్ ఏంటంటే డాలర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. డాలర్ స్ట్రాంగ్ అయ్యేటప్పుడు రూపీ డౌన్ అవుతున్నప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ ఏంటంటే వాళ్ళు డాలర్లో కన్వర్ట్ చేయాలి అని అనుకుంటారు. అండ్ ఫారెన్లో మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది యూఎస్లో. అండ్ వాళ్ళ బాండ్స్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 4.5% ఇస్తున్నారు. అంటే వితౌట్ రిస్క్ 4.5% డబ్బులు ఇంట్రెస్ట్ వస్తుంది అంటే వాళ్ళు ఇక్కడ కన్వర్ట్ చేసి చేయాలనుకోరు. మినిమం 10% రిటర్న్ ఇండియాలో ఉంటే వాళ్ళు వస్తారు. బట్ ఇది చాలా మంచిది ఇండియా మార్కెట్కి కరెక్షన్ అవ్వడం. సో ఇలాంటి టైంలో మంచి వాల్యూడ్ స్టాక్స్, కరెక్ట్ మార్కెట్ వాల్యూషన్ ఉన్న స్టాక్స్ చూసి కొనండి. వాల్యూషన్ ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడున్న టాప్ ఇండియన్ లార్జ్ క్యాప్ సెక్టార్లో వాల్యూషన్ చాలా కరెక్ట్ అయ్యి మంచిగా ఉన్నాయి స్టాక్స్. దాన్ని చూసి ఫైండ్ చేసి లాంగ్ టర్మ్కి చాలా బాగుంటుంది. ఇంకొంచెం కరెక్ట్ కావచ్చు, ఇంకో 500 పాయింట్స్ 1000 పాయింట్స్ కరెక్ట్ అవుతుంది. బట్ మార్కెట్ మాత్రం ఫార్మా కంపెనీస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకి డాలర్స్లో డబ్బులు వస్తాయి కాబట్టి అవి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. ఐటీ ఓకే, బట్ ఎందుకు ఐటీ పెరగట్లేదు అంటే రిమైనింగ్ సెక్టార్స్ మీద ఐటీ డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఫార్మా డైరెక్ట్ టు కస్టమర్ కాబట్టి అది బాగా పెరుగుతున్నాయి. మీరు నిఫ్టీ 50 స్టాక్స్ చూస్తే ఫండమెంటల్స్ దీంట్లో చాలా ఉన్నాయి. వాల్యూషన్స్ ప్రకారం, ట్రెండ్ లైన్ స్కోర్ ప్రకారం చూస్తే వాల్యూషన్ స్కోర్ ప్రకారం చూడండి. హిండుల్కా, టాటా మోడ్ దీంట్లో క్లాసిఫై చేద్దాం. టాటా మోటార్స్ వాల్యూ స్టాక్ అండర్ రేటెడ్. చూడండి వాల్యూషన్ ఎంత ఉందో దాన్ని. వాల్యూషన్ స్కోర్ 80 ఉంది, డ్యూరబిలిటీ స్కోర్ 80 ఉంది. కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటార్స్, ఇన్ఫోసిస్ ఇలాంటివన్నీ చాలా స్ట్రాంగ్ వాల్యూషన్లో ఉన్నాయి. పీఈ స్కోర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో వాటిని కొనటం చాలా అంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడానికి చాలా మంచిది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ బాగా కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే అది ఆల్రెడీ చాలా హైలోకి వెళ్ళాయి. చాలా అంటే జెన్యూన్గా మానికులేషన్స్ అనేది చాలా ఎక్కువ జరుగుతున్నాయి. దానివల్ల మిడ్ క్యాప్ కొంచెం డౌన్ అవుతుంది. ఈ వీక్ చూసుకుంటే టాప్ ఫాలోవర్ వచ్చేసి శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, భారత్ ఎలక్ట్రానిక్స్. సో దీంట్లో మంచి స్టాక్స్ చూసి ఫైండ్ చేసి కొనండి. అండ్ ఇంకోటి ఏంటంటే మార్కెట్ లో లార్జ్ క్యాప్స్ని ప్రిఫర్ చేయమని చాలామంది మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ చెప్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్లో మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ చాలా హైకి వెళ్ళినాయి. మీరు ఒకసారి చార్ట్ చూస్తే నిఫ్టీ మిడ్ క్యాప్, సో మిడ్ క్యాప్ 100 చార్ట్ చూస్తే చూడండి ఈరోజు 2.82% కరెక్ట్ అయింది. సో మిడ్ క్యాప్లో సెల్లింగ్ అనేది బాగా పెరిగింది. అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ చూడండి, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 చూస్తే సో ఇది కూడా 2% కరెక్ట్ అయింది. సో ఉండే కొద్దీ నిఫ్టీ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ బాగా ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో దానివల్ల నేను చెప్పేది ఏంటంటే ట్రై టు కన్వర్ట్ లార్జ్ క్యాప్ విత్ క్వాలిటీ. బ్లూ చిప్ స్టాక్స్ అంటారు. బ్లూ చిప్ స్టాక్స్కి వాల్యూషన్ కరెక్ట్గా ఉన్న స్టాక్స్ ఫైండ్ చేసి కొనండి. అండ్ ఈరోజు మార్కెట్లో జరిగిన బ్లాక్ డీల్ చూద్దాం. సో బ్లాక్ డీల్స్లో ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే యాంబర్ ఎంటర్ప్రైజెస్. దాని వెనక చాలా కంపెనీలు పడ్డాయి. చూడండి మహేంద్ర మ్యూచువల్ ఫండ్ 33 crores ఇన్వెస్ట్ చేసింది. ఐసిఐసి 30 crores ఇన్వెస్ట్ చేసింది. టాటా ఏఐ 45 crores ఇన్వెస్ట్ చేసింది. సిటీ గ్రూప్ 10 crores, గోల్డ్మాన్ స్నాచ్ 10 crores, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ 79 crores. బట్ సెల్ చేసింది ఓన్లీ ఎసెంట్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్. ఈ కంపెనీ ఒక్కటి ఇది 210 crores సేల్ చేస్తే వీళ్ళందరూ ఇంట్రెస్ట్ చూపారు ఈ స్టాక్ మీద. అండ్ నెక్స్ట్ ఇంకో జరిగిన బ్లాక్ డీల్ ఏంటి, గ్రాన్యూల్స్ ఇండియా. దీని మీద ఇంట్రెస్ట్ చూపింది ఎవరు, కొటక్, ఆదిత్య బిర్లా, బంధన్ మ్యూచువల్ ఫండ్, ఎడిలీస్, ఐటీఐ మ్యూచువల్ ఫండ్. చాలామంది అమ్మింది ఎవరు, ఫెడిలిటీ ఇండియా ఫండ్. సో ఈ రెండు కంపెనీస్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపారు ఈరోజు జరిగిన బ్లాక్ డీల్స్లో. సో యాంబర్ ఎంటర్ప్రైజెస్ అసలు ఏం చేస్తో చూద్దాం. యాంబర్ ఎంటర్ప్రైజెస్ పిఈ రేషియో వచ్చేసి 111 ఉంది. మార్కెట్ క్యాప్ 20,000 crores. వాళ్ళు చూడండి యాంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ఈజ్ ఇన్కార్పొరేటెడ్ 23.6% ఎయిర్ కండిషనింగ్ మార్కెట్ వాళ్ళ చేతిలో ఉంది. అంటే వీళ్ళు ఏసీ అండ్ వాళ్ళ బిజినెస్ గ్రోత్ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ చూద్దాం.
ఈ క్వార్టర్లో చూడండి, మార్చ్ 2023లో 3000 క్రోర్స్, 2024లో 2800, 1700 క్రోర్స్ జూన్లో, 2400, 927, 1600. సో వాళ్ళ గ్రోత్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకోండి, ఇయర్ ఆన్ ఇయర్లో 2022లో 4000 క్రోర్స్ సేల్స్ ఉంటే ఇప్పుడు ఇయర్ 8000 క్రోర్స్ సేల్స్ పెరిగింది. సో సేల్స్ పెరిగితే ఆబ్వియస్గా నెట్ ప్రాఫిట్ కూడా కొంచెం పెరిగింది కదా. నెట్ ప్రాఫిట్ చూడండి, 2022లో 111 క్రోర్స్, 164, 139, 194. సో నెట్ ప్రాఫిట్ కూడా పెరిగింది. సో దానివల్ల ఇప్పుడు మన 2022లో షేర్ ప్రైస్ చూద్దాం, అప్పుడు 4, ఇప్పుడు డబల్ అయింది. సో షేర్ ప్రైస్ కూడా డబల్ కావాలి. మార్చ్ 2022 అంటే 3 ఇయర్స్ చార్ట్ చేస్తే సరిపోద్ది. 3492 ఉంది. సో షేర్ ప్రైస్ 3000 యావరేజ్ చేసుకోండి. షేర్ ప్రైస్ ఇప్పుడు 6000. షేర్ ప్రైస్ కూడా డబుల్ అయింది. మార్కెట్ సేల్స్ డబుల్ అయింది, షేర్ ప్రైస్ కూడా డబుల్ అయింది. అందువల్ల కంపెనీలు దాని వెనక బాగా పరిగెడుతున్నాయి. అండ్ 1 ఇయర్ గ్రాఫ్ చూస్తే 3000లో స్టార్ట్ అయింది ఈ ఇయర్ 1, అండ్ లేటెస్ట్గా 6000 పోయి రీసెంట్గా 5700లో ఫాల్ ఉంది. బట్ ఇప్పుడు అన్ని కంపెనీస్ వెనకబడ్డాయి కాబట్టి ఈరోజు అన్ని కంపెనీస్ పడ్డాయి, ఈ కంపెనీ పడలేదు. సో షేర్ హోల్డింగ్ చూస్తే ప్రమోటర్ దగ్గర 39%, ఫారిన్ ఇన్వెస్టర్స్ 26, డైరెక్ట్ ఇన్వెస్టర్స్ 17 ఉన్నారు, అండ్ పబ్లిక్ 16%. సో ఉండే కొద్ది, కానీ పిఈ వాల్యూ కొంచెం ఎక్కువ ఉంది. నేను ఇప్పుడే అందరు ఉన్నారు కదా, కొంచెం కరెక్ట్ అయితే కొంచెం డౌన్ అవుతుందని నేను నా ఎక్స్పెక్టేషన్స్. అండ్ నెక్స్ట్ ఇంకో షేర్ బ్లాక్ డీల్ జరిగింది ఏంటి, గ్రెనల్స్ ఇండియా. సో గ్రెనల్స్ ఇండియాలో కరెంట్ ప్రైస్ 592 ఉంది. మొన్న యుఎస్ వాళ్ళది ప్లాంట్ మీద చెక్కింగ్ చేయడం వల్ల 10% డౌన్ అయింది. సో అక్కడి నుంచి 703 నుంచి ఇప్పుడు 600లో ట్రేడ్ అవుతుంది, 592, 600. సో వీళ్ళ పిఈ బాగుంది, 29.5. అండ్ యూఎస్ ఇప్పుడు అందరు ఫార్మా మీద ఇన్వెస్ట్ చేయమంటున్నారు కాబట్టి ఈ కంపెనీ ఓకే, అండ్ కొద్ది బెటర్మెంట్ ఇస్తుంది. అండ్ వీళ్ళ సేల్స్ చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ 2022లో 3765, ఇప్పుడు 1000 క్రోర్స్ సేల్స్ పెరిగింది. అండ్ ప్రాఫిట్ మార్జిన్ చూడండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ 22% ఉంది. అందుకే కంపెనీస్ వెనకబడుతున్నాయి. ప్రమోటర్ 38%, ఫారెన్ ఇన్వెస్టర్స్ 19%, అండ్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ 14%. డిఐఎస్ పెరిగారు ఈ కంపెనీలో. నేను కూడా వాచ్ లిస్ట్లోకి ఈ కంపెనీని యాడ్ చేసుకుంటా, ఎందుకంటే కమింగ్ డేస్ చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఫార్మా కొంచెం బాగా చేస్తుంది ఈ ఇయర్ అని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మార్కెట్ న్యూస్ ఇంకొంచెం చూద్దాం. అండ్ ఇంకొక ఈరోజు బాగా ఫాలో అయిన కంపెనీస్ ఏంటి అంటే సెమిన్స్ చాలా పెద్ద కంపెనీ. 10% ఫాల్ అనేది అన్ఎక్స్పెక్టెడ్. వాళ్ళు ఎందుకు ఇంతగానం ఫాల్ అయింది అనేది ఇంకా కొంచెం డీప్ అనాలిసిస్ చేయాలి. ఈరోజు టాప్ ఫాలోవర్స్లో మనం నిఫ్టీ 500లో చూద్దాం. నిఫ్టీ 500 కంపెనీస్లో ఈరోజు టాప్ ఫాలోవర్లో సిమెన్స్ ఉంది, 10% పడ్డది. సో ఇది చాలా పెద్ద కంపెనీ. మార్కెట్ క్యాప్ వచ్చేసి 2,44,000 ఉంది. టొరెంట్ పవర్, ఆర్బిఎల్ బ్యాంక్, పీ ఫైబర్, ఎల్ఎన్టీ ఇవన్నీ చిన్న కంపెనీస్ కావు, చాలా పెద్ద కంపెనీస్. సో
ఈ క్వార్టర్లో బాగా ఫాలో అయిన కంపెనీస్ చూస్తే సో ఈ క్వార్టర్లో టాప్ ఫాలోవర్స్ వచ్చేసి అదాని గ్రీన్ ఎనర్జీ, ఇండస్లెస్ బ్యాంక్, మహానగర్, డీమార్ట్, స్టెర్లింగ్, చెన్నై పెట్రోలియం, జ్యోతి ల్యాబ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీటిలలో మంచి కంపెనీస్ చూసి ఫైండ్ చేయండి. 47% పడ్డది ఈ క్వార్టర్లో. అండ్ ఈ ఇయర్లో కూడా టాప్ లూజర్స్ చూస్తే నిఫ్టీ 500లో జీ ఎంటర్టైన్మెంట్ ఉంది టాప్ లూజర్, బట్ అది 2025 టాప్ పిక్స్లో కూడా అది ఉంది. అండ్ నెక్స్ట్ ఇది. అండ్ కొన్ని న్యూస్ పరంగా చూస్తే మనం ఈరోజు గోద్రేజ్ ఇండస్ట్రీస్ చెప్పే కదా, అంటే బ్లాక్ డీల్ జరిగింది. అండ్ ఎయిర్టెల్ వాళ్ళ లోన్స్ని డెప్ట్ని క్లియర్ చేసేసుకుంది. టాటా పవర్ కంపెనీ కెనరా బ్యాంక్తో టైఅప్ అయింది సోలార్స్ రూఫ్ టాప్స్ గురించి. అండ్ గ్రాన్యూల్స్ది కూడా బ్లాక్ డీల్ జరిగింది. యాంబర్ ఎంటర్ప్రైజెస్ కూడా బ్లాక్ డీల్ జరిగిందని చెప్తున్నారు. అండ్ ఎంటార్ టెక్ బ్యాగ్స్ ఆర్డర్ ఆఫ్ 226 crores క్లీన్ ఎనర్జీలో. ఎంటార్కి ఆర్డర్ వచ్చింది, చూద్దాం అది. 226 crores ఈ ఇయర్లో ఫినిష్ చేయాలని. అండ్ వాళ్ళ ప్రజెంట్ పిఈ 136 ఉంది. సో కొంచెం నేనైతే హై అని చెప్తాను. అండ్ నెక్స్ట్ బిఏఎస్ఎఫ్ డీమర్జ్ చేయడానికి చూస్తుంది, అంటే వాళ్ళ అగ్రికల్చర్ బిజినెస్ని సపరేట్ లిస్టింగ్ చేయాలి అని. అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ వాళ్ళు హోండాతో టైఅప్ అయ్యారు. ఇది కొంచెం ఫ్యూచర్ ఉన్న బిజినెస్, ఎందుకంటే ఈవీకి చేంజ్ అవ్వాలి అని చూస్తుంది కాబట్టి ఇండియా. సో వీళ్ళ దగ్గర నుంచి హోండా బ్యాటరీస్ కొందామని చూస్తుంది. సో ఎక్సైడ్ వచ్చేసి స్టాక్ పిఈ 43 ఉంది. అండ్ ఇదే సెక్టార్లో ఇంకో బ్యాటరీ కంపెనీ వచ్చేసి అమర్ రాజా బ్యాటరీ. అది దీని పిఈ బాగుంది, వాల్యుయేషన్ 22 వచ్చింది. ఈరోజు 1.86% పడ్డది. బట్ ఎక్సైడ్లో పెద్ద ఫాల్ కనపడలేదు. ఎక్సైడ్ బ్యాటరీస్లో కూడా వీళ్ళది వచ్చేసి 3% పడ్డది. బట్ ఓవరాల్గా ఈ కంపెనీస్ కూడా ఫ్యూచర్ ఉన్న కంపెనీస్. ఐ ప్రిఫర్ అమర్ రాజా బ్యాటరీస్, ఎందుకంటే వాల్యుయేషన్ కరెక్ట్ ఉంది. సో అది ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాను. సో వెయిటింగ్ ఫర్ సబ్స్క్రైబర్స్, బట్ నా కంటెంట్ నేను ట్రై చేస్తున్నాను. సో ఇట్స్ టేక్స్ టైం అందరికి రీచ్ అవ్వడానికి. థ్యాంక్ యూ, బాయ్.